గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. సో నేనేదో బయలుదేరిన రూమ్లోకి వెళ్ళి, కానీ ఇక్కడ ఇట్స్ రైనింగ్. చూసారా, మొత్తము కింద మొత్తం తడిగానే ఉన్నది. ఏదైనా తిని నేను వెళ్ళడం బెటర్ ఏమో, ఎందుకంటే ఆకలి కూడా అవుతుంది. ఏం తినలేదు, 12 అవుతుంది. వర్షం పడుతుంది ఆగుతుందేమో అని చూసినా కానీ ఆగే ప్రసక్తే లేనట్టున్నది. సో ఏమన్నా రెయిన్ కోట్ వాడాలి, లేకుంటే ఇట్లనే దొక్కాలి. ఏదో ఒకటి సెట్ చేసుకుందాం. అండ్ ఇప్పుడైతే బయలుదేరిపోయినా. ఇక ఈ విధంగా నా ముక్కు ఇట్లా పెద్దగా అయిపోతుంది, అంటే లైక్ రబ్బర్లాగా సాగుతుంది చల్లదనానికి. అంత చల్లగా ఉంటుంది. ఇది ఒక చిన్న సిటీ, ఒక రూరల్ ఏరియాలో ఒక చిన్న సిటీ. ఆ ముందర మొత్తం కొండలే ఉన్నాయి. మనం ఇక్కడ దాటితే మాత్రం వేరే కాడ అయితే ఇక్కడ ఉండలేము. ఎక్కడ ఫుడ్ తిందామన్నా చాలా కాస్ట్లీ ఉంది. సో ఎక్కడో ఒక దగ్గర చూసుకొని తిందాము, లేకుంటే మాటలలోనో అల్లనో ఇళ్ళనో సెట్ చేసుకుందాం అనేది ప్లాను. అండ్ చూడండి, ఇగో సెల్ మీద మొత్తం వాటరే. అరే ఇక్కడ ఏదో ఉంది, GS25. అక్కడ బ్రేక్ఫాస్ట్ దొరుకుద్ది. చూద్దామా, ఇక్కడ ఎక్కడైనా చూసుకొని తిందాము. లేదంటే ఇక ముందుకు పోతే అసలు అది కూడా దొరకదు. అదండి. సో ఫ్రెండ్స్, తినడానికి అయితే వచ్చాను. మధ్యలో వెళ్తుంటే నేను చెప్పాను ఆకలి అవుతుందని చెప్పేసి. సో ఈ విధంగా వీళ్ళైతే ఒక ప్లేట్ తీసుకోవాలి, మన బఫే సిస్టమ్ లాగా. ఆ తర్వాత ఇగో ఈ విధంగా మొత్తం రైస్ మొత్తం ఎట్లుంటుంది సార్, స్టిక్కీ ఉంటుంది. ఏదో మిర్చి ఉంది, ఇది వచ్చేసి కిమ్చి అంటారు. కిమ్చి వచ్చేసి వీళ్ళ ఫేమస్ అన్నట్టు, ఒక లీఫ్ అంటే ఏదైనా ఒక ఆకుకూర లాంటిది. అండ్ ఇది వచ్చేసి మళ్ళీ లైక్ ఇదొక చట్నీ లాగా అన్నట్టు. ఇవి వచ్చేసి బీన్స్ తోటి చేసినాయి ఇవన్నీ. అండ్ ఇది వచ్చేసి ఫిష్ పొట్టు, అంటే లైక్ ఫిష్ మొత్తము చిన్న చిన్న ఫిష్. అండ్ వచ్చేసి స్ప్రౌట్స్. అండ్ ఇదేదో వచ్చేసి ఒక ఆకు, అదేం ఆకో తెలియదు. అండ్ సీవీడు, ఇది సీవీడు. అండ్ ఎల్లిపాయలు చూసారా ఎట్లా పెట్టారు. అండ్ ఇక్కడ ఫిష్ మొత్తం ఈ విధంగా పెట్టారు. అండ్ ఇది కొంచెం సూపు. సో ఇప్పుడు నా ప్లేట్లో ఇది మొత్తం ఆమ్లెట్ ఇవన్నీతోటి నిండిపోయింది. ఇదంతా తినాలి, చాలా హెల్దీ. కానీ మీ ఎవరికి నచ్చదు, ఎందుకంటే ఉప్పు కారం ఏముండవు ఇవి. సో కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో అది ముచ్చట. మేము తినేసి ఇక్కడ నుండి బయలుదేరుతా. కానీ బయట వర్షానికి తడుస్తుంది. అండ్ వర్షం పడుతుంది, చూడాలి ఎట్లా చేస్తానో ఏంటో తెలియదు నాకు కూడా. వర్షం అయితే స్టిల్ కంటిన్యూ అవుతుంది. ఇంకేం చేయాలో అర్థం కాక నేను ఈ విధంగా జుగాడు పెట్టుకున్నా. ఇక చూడండి, మళ్ళీ కొండలు ఉన్నాయి. నాకు ప్రాబ్లం, స్ట్రేట్ రోడ్ అయితే తొక్కడానికి పెద్ద ప్రాబ్లం ఉండదు. కొండలు ఇట్లా ఎందుకు పెట్టుకున్నా అంటే, ఈ మొబైల్లో మ్యాప్ పెట్టుకుంటాను నేను. ఇది కొంచెం మిస్టేక్ అవుతుంది. ఒకసారి మొబైల్ ఖరాబ్ అయింది, ఇప్పుడు ఆ మొబైల్ డిస్ప్లే పోయింది. అండ్ అందుకని చెప్పేసి డిస్ప్లే అయింది. ఛార్జింగ్ కూడా తొందరగా డిశ్చార్జ్ అవుతుంది. 3 years or 4 years అవుతుంది మొబైల్ తీసుకొని. అట్లుంటుంది మనతోటి. మళ్ళీ దాన్ని కాపాడుకోవాలి కదా, మ్యాప్ ఉండాలి. దానికోసం ఇట్లా జుగాడు పెట్టుకొని పోతున్నా. ముందర మొత్తం కొండే, అందుకే దమ్ము వస్తుంది. కానీ తప్పదు కదా, చాలు. వర్షం అయితే ఇంతవరకు తగ్గలేదు, పడుతూనే ఉన్నది. ఇక చూడండి. అండ్ చాలా కొండలు ఉన్నాయి. ఆ లారీ కూడా ఎట్లా మొత్తుకుంటూ పోతుందో. ముందర మొత్తం స్నో క్యాప్డ్ మౌంటైన్స్, వెనకాల మొత్తం మౌంటైన్సే. ఆ లారీకి వచ్చేపైతే కనబడదు చూడండి మీరు. అది మాయమైపోద్ది లారీ, ఎందుకంటే అంతా డౌన్ నుండి వచ్చిన నేను. టూ మచ్ హార్డ్ అన్నట్టు. అండ్ ఈ వర్షం కూడా పడుతూనే ఉన్నది. నేను మధ్యలో అడవి మధ్యలో ఉన్నా. అడవిలో అరుపులు అనే సినిమాలు తీస్తాను ఇప్పుడు నేను. తెలుసు. సో నేను ఆ పైకి వెళ్ళి సైక్లింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నా. నాకు ఒక క్యాంపింగ్ సైట్ కనబడ్డది. సో ఈ క్యాంపింగ్ సైట్లో
సో చాలా చాలా లైక్ చాలా బ్యూటిఫుల్గా ఉంది క్యాంపింగ్ సైటు. ఇక్కడ వేసుకోవచ్చు మంచిగా ఇక్కడ అనుకున్నా చాలామంది క్యాంప్స్ వేసుకున్నారు, మీరు చూడొచ్చు. సో ఈ విధంగా క్యాంప్స్ వేసుకున్నారు, నేను కూడా వేసుకుంటా ఇక్కడ ఉంటా అని చెప్పేసి అనుకున్నా. ఇక్కడ డాగ్స్ అవి ఉన్నాయి. అండ్ బీచ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలుకి. ఇంత ప్యూర్ క్లీన్ బ్యూటిఫుల్ బీచ్ని నేను చూడలేదు, ప్రైవేట్ బీచ్ అనుకుంటా. సో ఇక్కడ వైఫై ఇట్లా అవన్నీ కూడా ఉన్నాయి అన్నట్టు. సో దట్ ఇంకా నేను క్యాంప్ వేసుకుంటా అని చెప్పేసి నేను అనుకున్న టైంలో సో ఇక్కడ దగ్గర దగ్గర 1200 రూపాయలు కట్టాలంట క్యాంప్ వేసుకోవాలంటే. సో ఇంకా మళ్ళీ నాకు అనిపించింది 1200 రూపాయలు కట్టాలా ఇక్కడ క్యాంప్ వేసుకోవడానికి, ఎందుకు అంత పెట్టాలి అని. కానీ ఇక్కడ ఏమి ఇస్తున్నారంటే వీళ్ళు వైఫై ఇస్తున్నారు, మన చిట్టి అక్కడ ఉంది, వైఫై ఇస్తున్నారు, వాష్రూమ్స్ ఇంకా అవన్నీ కూడా కిచెన్ వండుకోవడానికి ఇట్లా ఉన్నది. సో అది అనిపించింది. కానీ ఇక్కడ చూడండి ఈ బీచ్ ఎంత నీట్గా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఎంత బ్యూటిఫుల్గా అంటే ఎంత క్లీన్ బీచ్. అండ్ అంత అలలు కూడా లేవు, ఏదో ప్రైవేట్ బీచ్ లాగా కొంచెం అలలు కూడా లేవు, చాలా నీట్గా ఉన్నాయి. చూడండి వర్షం పడుతుంది. అసలు ఇలాంటి ఒక నేచర్ని, ఇలాంటి ఒక వెదర్ని మనము ఎంజాయ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అనే చెప్పుకుంటాను నేను. సో చూడండి అసలు ఎంత క్లీన్గా ఉందో బీచే కానీ. అండ్ చాలా నీట్గా అనిపిస్తుంది నాకు చూస్తుంటే. అమ్మ జీవితం అసలు క్రేజీ కదా. మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నా కళ్ళతో చూడండి చాలా బాగుంది. చూడండి ఇక్కడ సముద్రపు నాచు, ఈ నీళ్ళు ఇట్లకెళ్ళి వస్తున్నాయి. ఇందులో తడిస్తే మామూలుగా ఉండదు. ఇక చూడండి శంఖాలు, ఎన్ని శంఖాలు ఉన్నాయి ఇక్కడ చూడండి. వాటర్ కూడా క్రిస్టల్ క్లియర్ ఉన్నాయి ఫ్రెండ్స్, అసలు ఎంత క్రిస్టల్ క్లియర్, స్విమ్ చేయవచ్చు అని అన్నట్టున్నాయి. ఇక చూడండి ఎంత నీట్గా ఉంది కదా అసలుకి. నచ్చిందా మీకు? ఒక బ్యూటిఫుల్ నజారా. ఇఫ్ నేను ఒక 1300 రూపాయలు పెట్టి అక్కడ ఉండడం వర్త్ అంటారా? నిజంగా వర్త్ అయితే మాత్రం ఉండొచ్చు, అంత బాగుంది. అక్కడ చూడండి, వావ్ అసలు బ్యూటీ, అసలు చాలా నచ్చేసింది అసలు. ఎంత నీట్గా ఉంది. జస్ట్ ఫీల్ ద నేచర్ విత్ మీ, అంతే. సో ఫైనల్లీ ఈ ప్లేస్కి అయితే రీచ్ అయ్యాను. ఈ ప్లేస్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది, సముద్రపు అంచులో ఉంది ఇది. సో కాబట్టి ఈ ప్లేస్లోనే మనము మంచిగా క్యాంప్ వేసుకుందామని అనుకుంటున్నా. అండ్ నేను ఫుడ్ ఇట్లా అవన్నీ కొనుక్కొచ్చుకున్నా కాబట్టి ఇక్కడ నేను తయారు చేసుకుంటా, ప్రాబ్లం లేదు. ఈ ప్లేస్లో క్యాంప్ వేసుకుంటా. అండ్ దిస్ ఈజ్ మీ. చాలా 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 తడిసిపోయాను, కొంచెంసేపు ఎండుతా అని చెప్పేసి ఈ విధంగా ఉన్నా. అండ్ ఇది ముచ్చట. హలో, ఇది వేసుకుందాం పట్టండి. సో ఇక్కడైతే మనము వండుకొని తింటాము. సో ఇక్కడ మన దగ్గర రైస్ ఉన్నాయి. ఈ రైస్ తీసుకొని ఇందులో వేసేసుకున్నాం అనుకోండి, డైరెక్ట్ ఉడుకుతుంది. ఉడికితే మనకు అన్నం అవుతుంది. ఎందుకంటే నాకు చాలా 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 ఆకలిగా ఉన్నది. సో కాబట్టి వీ హ్యావ్ టు కుక్ సమ్ ఫుడ్. ఇవి రైస్. అయ్యో సిలికాన్ ఫాయిల్ కూడా ఇలానే పడ్డది. బయట ఉండు, నేను మళ్ళీ పడేస్తాగా నేను. ఇట్లా ఫ్రెండ్స్, ఇది మంచిగా ఉడికిన తర్వాత మనం తినేసేయచ్చు. ఇది ఆటగాళ్ళు. గుడ్ నైట్ ఫ్రెండ్స్. చల్లగా ఉంది యాక్చువల్గా, చాలా చాలా చల్లగా ఉంది చెప్పాలంటే. చాలా చాలా చల్లగా ఉంది చెప్పాలంటే. అండ్ ఈ స్లీపింగ్ బ్యాగ్ వచ్చేసి బయటకు వెళ్ళి కూడా మొత్తం చల్లగా ఉంటుంది, లోపల మొత్తం నిండా కప్పుకొని మొత్తం అసలు ఎలా పడుకుంటే అసలు వేడి అవుతుంది అంటే టెంపరేచర్స్ మొత్తము మన శ్వాస కూడా అందులోనే ఉండాలి. సో అంటే కార్బన్ డైఆక్సైడ్ కొంచెం అప్పుడప్పుడు బయటికి పోతూ ఉంటుంది, కానీ మన శ్వాస కూడా అందులోనే ఉండాలి. అట్లయితే వెంటనే వేడి అయిపోతుంది, కొంచెం అయినా కూడా బయటకు వచ్చినా కూడా అసలు వి కాంట్ సర్వైవ్ అన్నట్టు. అండ్ సో అది ఇంకా నైట్ 12:30 అవుతుంది.
ఈ టైంలో కొంచెం చలి ఇంకెక్కువ అవుతుంది. పక్క పొంటే మౌంటైన్స్ ఉన్నాయి కదా. అండ్ ఇంకొకటి నిద్ర వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఈవినింగ్ వండుకొని తిన్నా కదా, ఆ ఫుడ్ వచ్చేసి ఏంటంటే ఒక గంట కన్నా ఎక్కువసేపు ఉండట్లేదు కడుపులో, తొందర అరిగిపోతుంది. ఎంత తిన్నా ఇదే పరిస్థితి. తిన్న అర్ధ గంటకే మళ్ళీ ఆకలేదు, తిన్న అర్ధ గంటకే మళ్ళీ ఆకలేదు. నేను ఎక్కువ తొక్కుతున్నానా హిల్సా, లేకుంటే ఈ ఫుడ్ ఇలా ఉందా, లిక్విడ్ డైట్ ఎక్కువ ఉండడం వల్ల తొందరగా డైజెస్ట్ అవుతుందా, నాకేం అర్థం అవ్వట్లేదు. నాకు బాడీలో ప్రోటీన్ అయితే ఓకే, అసలు సరిపోతుందా లేదో అర్థం అవ్వట్లేదు. రోజుకి 2 పూటలు అయితే తింటున్నా. సో రేపటి నుండి ఇంకో కొంచెం హెవీగా తినాలి, లేకుంటే కష్టమయ్యేటట్టున్నది. సో ఓకే, ఇది ఇవాళ రైడ్. చాలా హిల్స్ అయితే నేను దాటిన, అండ్ ఒక మంచి బ్యూటిఫుల్ సముద్రం పక్కన అయితే స్టే చేసుకున్నా. అండ్ వర్షం పడుతూనే ఉంది కంటిన్యూస్గా అప్పటి నుండి, అంటే పొద్దున్న నుండి నేను వర్షంలో రైడ్ చేసిన, వర్షం పడుతూనే ఉంది ఇంకా బయట కూడా. బట్ ఇట్స్ ఓకే, మనం టెంట్లో ఉన్నాము, ఒక మంచి షెల్టర్ కింద ఉన్నాం కాబట్టి ప్రాబ్లం లేదు. నాకు సౌత్ కొరియాలో ఇది మాత్రం చాలా నచ్చింది. ఎక్కడంటే అక్కడ క్యాంప్ వేసుకోవచ్చు, ఎక్కడంటే అక్కడ వాష్రూమ్స్ ఉంటాయి, ఎక్కడంటే అక్కడ పడుకోవచ్చు. ఒక పవర్ పెట్టుకోవడం, ఛార్జింగ్ పెట్టుకోవడమును, కొంచెం ఫుడ్ కూడా మనం కొంచెం ముందు జాగ్రత్త పడితే ఫుడ్ కూడా మనకు ఎప్పుడంటే అప్పుడు దొరుకుతుంది. ఓకే ఫ్రెండ్స్, అండ్ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ, అండ్ బాయ్. బ్లాగ్ నచ్చినట్టున్నది. అండ్ ఇప్పటి నుండి డైలీ బ్లాగ్స్ రాకపోవచ్చు, ఎందుకంటే నేను నిన్నటి వీడియో ఇవ్వాలనే పెట్టేస్తున్నాను. నేను అసలు నాకు ఎక్కువ రికార్డ్ చేయట్లేదు, ఎంత కావాలో అంతే తీస్తున్నా. సో కాబట్టి ఎక్కువ సోది ఎక్కువ ఇది అంత ఉండట్లేదు కాబట్టి మీకు ఒకటే రోజు 3-4 బ్లాగ్స్ వస్తున్నాయి, 3-4 డేస్ బ్లాగ్స్ వస్తున్నాయి ఒకటే వీడియోలో. అది. అండ్ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్.